ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఖమ్మం బస్టాండ్ దగ్గర ధర్నా చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంచుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు రేణుకా చౌదరి. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తల గదుల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేణుకా. ముఖ్యమంత్రి ఒక నియంత్రితో వ్యవహరిస్తలేదు కానీ డబ్బులతో ఆడవాళ్ళ రూముల్లో స్నానాలు చేస్తా ఉంటే ఎల్లి తలుపులు తట్టి వాళ్ళని బెదిరించి ఏ రాజ్యాంగ హక్కుతో వాళ్ళు వెళ్ళారు, ఏ చట్టంగా వాళ్ళు వెళ్ళగలిగారు? అట్లా మేము రూముల్లో లేకపోతే మా రూములన్నీ కూడా వాళ్ళు తీసి మా బట్టలన్నీ తీసి ఆ సూట్ కేసుల్లో మగవాళ్ళు మా బట్టలన్నిట్లో చేతులు కలిపి ఎవరిచ్చిన హక్కు ఇది? హౌ డేర్ అంటే ఆడవాళ్ళు మేము స్నానం చేస్తున్నామని వేరే రూముల్లో ఉంటే వాళ్ళ తలుపులు తట్టి అక్కడ ఉన్న బట్టలన్నీ ఇది చేసి ఏమనుకుంటున్నారు? మహిళలు అంటే ఊరుకుంటామనుకుంటున్నారా? ఈ దేశ స్వాతంత్రం సంపాదించిన రోజు కూడా మహిళ